నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది టాలీవుడ్లో తక్కువ సమయంలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తొందరగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే విజయ్ దేవరకొండ ఒకరు. సో ఆయన రీసెంట్గా ఒక కింగ్డమ్ అనే సినిమా చేస్తున్నారు. దాని తర్వాత కూడా దిల్ రాజు గారి బ్యానర్లో ఒక సినిమా వస్తుందనేసి చెప్పారు. ఆ సినిమా ప్రేమ కథా చిత్రమా లేకుంటే ఏమన్నా యాక్షనిజం టైప్లో ఏమన్నా ఉంటుందంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ దిల్ రాజు గారు విజయ్ దేవరకొండతో సినిమా తీయడం అనేది కళ అని చాలామంది అన్నారు. ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ ఎంత డిజాస్టర్ అయిందో, దిల్ రాజు గారు అంత ప్రమోషన్స్ ఇవ్వడం ఏ సినిమాకి మనం చూడలేదు. ఏంటంటే ఇంకా ప్రసాద్ థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా రివ్యూలు కనుక్కున్నట్టుగా నిలబడుకొని ప్రమోషన్లు ఇచ్చి వేరే వేరే ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ప్రమోషన్లు ఇచ్చి ఎప్పుడు ఆయన ప్రొడ్యూసర్గా ఎన్ని సినిమాల్లో ఎప్పుడు అలా చూడలేదు. బికాజ్ హీ నో దట్ ఫిలిం విల్ బి ఏ డిజాస్టర్. ఇప్పుడు మనం ఒక సినిమా ఫస్ట్ కాపీ చూసాక దాన్ని ఇంకేం చేంజ్ చేయలేము. ఓకే, ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద నమ్మకంతో పెట్టేశాడు. అందులో విజయ్ దేవరకొండ పరశురామ్ గారి దాంట్లో మన గీత గోవిందం సూపర్ హిట్ అయింది. సో దిల్ రాజు గారు నమ్మేసి డైరెక్టర్ మీద నమ్మకంతో హీరో మీద నమ్మకంతో పెట్టేశాడు. అది అసలు ఎన్ని అంటే ఇంకా పరాకాష్ట, డిజాస్టర్కి పరాకాష్ట దిల్ రాజు గారికి. సరే, అది అయిన వెంటనే మన గేమ్ చేంజర్ ఇంకొక పరాకాష్ట. ఈ రెండు పరాకాష్టాల తర్వాత విజయ్ దేవరకొండకి ఇప్పుడు మార్కెట్ లేదు. కింగ్డమ్ అనేది కూడా గౌతమ్ ఏదో సంథింగ్ గౌతమ్ నిన్ననూరి డైరెక్షన్లో ఏదో వస్తుంది, ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. అంత వైలెంట్గా, అదే నేను చెప్తున్నానండి, ఒక హీరోని వైలెంట్గా చూపిస్తేనే సినిమాలు హిట్ అవుతాయా? ఆ రక్తపాతాలు, 100 మందిని చంపేయడాలు, 100 మందిని ఇట్లా పొడుచుకుంటూ రావడాలు, జైల్లో అంతా కొట్టుకోవడాలు, వాట్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ గివింగ్ టు ద పీపుల్? డైరెక్టర్లు కథలు రాసుకునేటప్పుడు ఇప్పుడు డైరెక్టర్ ఏ కథ అయితే రాసుకుంటాడో దానికే జనాలు రియాక్ట్ అవుతున్నారు. హీరోయిన్ లేని సినిమా, మ్యూజిక్ లేని సినిమా, కింగ్డమ్. సరే, నువ్వు రాసుకున్న ఒక రాజు కథ, రాజు మనుషుల్ని చంపేస్తాడా? శత్రువులు కూడా చంపుతాడా రాజు? రాజు యుద్ధం చేసేటప్పుడు దేనికోసం యుద్ధం చేస్తాడు రాజు? ప్రజల్ని కాపాడుకోవడం కోసం. అదే ప్రజలను నువ్వు చంపి కింగ్డమ్ ఎట్లా అవుతావు, కింగ్ ఎట్లా అవుతావు నువ్వు? అసలు ఏం స్టోరీలు రాస్తున్నారు? పిచ్చి పట్టి రాసేస్తారా? మన ఫ్యాంటసీలు ఇంగ్లీష్ సినిమాలు చూసేస్తారండి, ఒక 20 ఇంగ్లీష్ సినిమాలు, అవన్నిట్లో ఒక పాయింట్ తీసుకుని నేను రాస్తాను అలా కదా. విజయ్ దేవరకొండని గుండు చేయించేసి అసలు శవాల పుట్ట, శవాల గుట్ట, ఏంటేంటో వెనకాల ఎన్టీఆర్ బేస్ వాయిస్. యూ పీపుల్ ఆర్ సెల్లింగ్ బ్లడ్ ఫర్ ద మూవీ. హీరోలకి స్టార్డమ్ లేకుండా చేస్తారు మీలాంటి కథల వల్ల. అలాంటి కథలు చూస్తూనే సినిమా ఇండస్ట్రీ బతికిందా? 100 ఏళ్ళు జరుపుకుంటోందండి తెలుగు సినిమా. రక్తపాతాలతోనే బతికిందా తెలుగు సినిమా? కొత్త కథ కావాలంటే రక్తపాతం చూపించేస్తారా? మొన్న నాని ప్యారడైజ్, ఎల్ కొడుకు కథ. తెలంగాణలో ఒక తల్లి తన వేదన కోసం కొడుకుని ఎల్ కొడుకు అంటారా? చెప్పండి. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అది. దానికి ఫ్యాన్స్ అందరూ కూడా ఎల్ కొడుకు, ఎల్ కొడుకు, ఎల్ కొడుకు. ఇదేనా నేర్పించేది పిల్లలకి? స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మా అమ్మ నన్ను ఇలా అనిందని చెప్తారు. వాట్ ఇన్స్పిరేషన్ యు ఆర్ గివింగ్ టు చిల్డ్రన్? మళ్ళీ దానికి U/A సర్టిఫికేట్లు ఇవ్వరు. ఏ అంటే 18+ వాళ్ళే చూడాలి, 18+ కింద పిల్లలు చూడడానికి లేదు. సెన్సార్ ఎట్లా ఒప్పుకుంటుందో అర్థం కావట్లా. ఒక హీరోని స్టార్డమ్ పడేలాగా మీరే చేస్తున్నారు. వాళ్ళకేముంది, నేను ఇంత ఎలివేషన్ చూపిస్తాను, నేను ఒక కొండపై నుంచి గుండేసుకొని కిందకి రమ్మని చెప్తాను, పుర్రెలు చేతిలో పట్టుకోమని చెప్తాను, ఆ పుర్రెల్లోంచి కత్తిట్లు వస్తుంది, నువ్వు బాడీ ఇదంతా చూపించాలి. దానికి తోడు వాళ్ళు జిమ్ముల్లో ట్రైనింగ్ చేస్తున్నట్టు ట్రైనింగ్లు చూపిస్తారు. ఏ కారణంగా నువ్వు హీరోని ఎక్కడ నిలబెడుతున్నావు? కత్తులతో పొడి చేసి రోపులు కట్టి ఫైట్లు చేసేస్తే విలన్ అయిపోతుందా? అవే సినిమాలు చూస్తూ వచ్చాం. కొత్తదనం అనేది నువ్వు హీరోని చూపించడంలో కొత్తదనం ఉండాలి. కథనే మొత్తం రక్తపాతం చేసేయకూడదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక రక్తపాతం కథ తీసుకున్నావు బాస్, దానికి ఫ్లాష్ బ్యాక్ జోడించాలి. వాడు ఎందుకు అలా మారాడు అంటే ఫ్లాష్ బ్యాక్లోనూ రక్తపాతమేగా, సినిమా అంతా అదేగా ఉంటుంది. ఇంకెక్కడ ఉంటాయి? ఇంకెక్కడ నువ్వు చేస్తావు? యూ టేక్ సంబడి. ఇప్పుడు కల్కిలో ఎక్కడైనా నువ్వు చూసావా రక్తపాతం ఉండేది? ఫైట్స్ ఉన్నాయి. ఎక్కడి వరకు పెట్టాలి, ఎక్కడ ఉండాలి, స్టోరీ ఉంది. అశ్వత్థామ బతికి వచ్చాక కల్కి అసలు మన కలియుగం ఎంటర్ అయిపోయినప్పుడు కల్కి అనేవాడు వస్తాడు. ఆ వారణాసి దగ్గర గంగా నది ఎండిపోతుంది. ఇవన్నీ ప్రజలకి చావా. శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజు ప్రజల కోసం శత్రువుల మీద యుద్ధం చేశాడు. అంటే మొఘలుల చేతుల్లో మనం నలిగిపోతున్నామని. దాంట్లో రక్తపాతం కరెక్ట్. ఎవరో ఒక ఫ్యామిలీలో వాళ్ళ మదర్ని లేక నువ్వు ఈ కొడుకురా, నీ మదర్ అదిరా అని చెప్పి నువ్వు కథ రాసుకొని జడలు పెట్టేసి దెయ్యంలాగా తయారు చేసి ఒక హీరో అంటే హీరోలాగా ఉండాలి, దెయ్యంలాగా ఉండకూడదు.
ఆ ప్యారడైజ్లో నాని అట్టే ఉన్నారు, కింగ్డమ్లోనే విజయ్ దేవరకొండ అట్లా ఉన్నారు. ఇద్దరు దెయ్యాల్లాగే ఉన్నారు కానీ హీరోల్లాగా లేరు అసలు. ఎక్కడ ఉంది దానికి తోడు బ్లాక్ స్క్రీన్ ఒకటి వెనకాల. నువ్వు దాని బదులు బ్లాక్ అండ్ వైట్ సినిమాది కలర్ ఎందుకు ఇంకా తీయడం? మనం ఏ కాలంలో ఉన్నాము, ఏ టెక్నాలజీలో ఉన్నాము, వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ యూ ఆర్ టేకింగ్. మళ్ళీ కింద కమెంట్లు పెడతారనమాట ఇవి చూసేటప్పుడు, నువ్వు తీరా సినిమా వచ్చి పోనీ అని. ఐఎమ్ ఆల్రెడీ ఏ ప్రొడ్యూసర్ అండి, అందుకే నేను ఇలాంటి కథలు తీక నేను ఆపేశాను. క్లారిటీ. ఓకే, సో కథ అనుగుణంగా హీరోని నువ్వు లేపడానికి ట్రై చేస్తున్నావు కానీ ఒకరోజు 2 రోజులు ఓ అని కేకలు పెడతావు. మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆ సినిమా చూడగలవా? నువ్వు నా నచ్చావు ఎన్నిసార్లు చూస్తారండి ఇప్పుడు వేసిన థియేటర్లో? చూసాను. మల్లీశ్వర్ ఎన్నిసార్లు చూస్తారు? మన్మధుడు ఎన్నిసార్లు చూస్తారు? సరే, రీసెంట్గా వచ్చిన గీత గోవిందం ఎన్నిసార్లు చూస్తారు? లవ్ స్టోరీ, ఫిదా, ఇవన్నీ సినిమాలు కాదా? ఇవన్నీ హిట్లు కాలేదా? మంచి హిట్. బంగారం మన సోగ్గాడి ఇచ్చింది ఆయన నాగార్జున గారిది మంచి హిట్. టెంపర్ ఎన్టీఆర్ని చూపించింది. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ థియేటర్ మనం కూర్చొని చూస్తాం ఫ్రెండ్స్ అందరితో కూర్చొని. దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ లైకింగ్ టు వాచ్ ఓల్డ్ మూవీస్. ఏ కొత్త మూవీ అయినా ఎక్కడైనా సరే యాంపీ థియేటర్ అని చెప్పి బయట స్క్రీన్లు వేసి చూస్తుంటాం కదా, అక్కడ ఎక్కడైనా వెళ్ళి ఇలాంటి సినిమాలు వేస్తున్నారా చెప్పండి నాకు? రక్తపాతం సినిమాలు చూస్తారా కూర్చొని? ఫ్యామిలీతో కూర్చుంటే అది ఒక ఎంటర్టైన్మెంట్. 1 డేకి బాగుంటుంది, 2 డేస్కి బాగుంటాయి. అలాంటి హీరోని పెట్టి పొలిటికల్ డ్రామా చేయాలని చెప్పి ఆ రాజావారు రాణివారు అని డైరెక్టర్ ఉన్నారు కదా, రవి కిరణ్ కోలా, ఆయన విజయ్ దేవరకొండ కోసం ఒక పొలిటికల్ డ్రామా, అది కూడా రక్తపాతం, ఫ్రాక్షనిజం. బాలకృష్ణ గారే ఫ్రాక్షనిజాన్ని ఆపేశారు. ఒక్క పర్దా వరకే. ఒక టైం పీరియడ్లో హర్రర్ కామెడీ, కాంచనాతో మొదలైన హర్రర్ కామెడీ అని చాలా, రాజుగారి గది అని చెప్పి మన చాలా సినిమాలు అక్కడి వరకే. తర్వాత బోర్ కొట్టేస్తాయిగా. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా మేము కత్తులతో నరికేస్తాము, ఆ బ్లడ్ నల్లగా బయటికి రావాలి, బండరాలు ఎత్తి తల మీద వేసేస్తాము, మనిషిని ముక్కలు చేసేస్తాము, ఇట్లా 3Dలో బ్లడ్ ఇలా కత్తితో పొడిస్తే ఆ బ్లడ్ మన ముఖం మీద పడాలి. అయిపోయింది ఆ ట్రెండ్. టేక్ ద మూవీ ఇంటూ ద నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు రాజమౌళి గారు తీస్తున్నారండి, ఎక్కడైనా నీకు రక్తపాతం ఉంటుందా సినిమాలు? RRRలో ఉందా? కథకి అనుగుణంగానే అంతే. వై యు ఆర్ నాట్ అందుకే ఆ డైరెక్టర్లు అక్కడే ఆగిపోతారు. ఆ సినిమా హిట్ అవుతుంది అంతే. ఆ తర్వాత మజిలీ సినిమా హిట్ కాలేదా అండి? చూడరా జనాలు? ఖుషీ సినిమా చూడరా మళ్ళీ ఇంట్లో కూర్చొని? ఎందుకు? ఇప్పుడు అదేంటి నాని గారిది పిల్ల జమీందార్ సినిమా, హీ డిడ్ గుడ్ జాబ్స్ ఓన్లీ, రైట్? ఆ సినిమాలన్నీ మళ్ళీ చూస్తాం మనం. చంద్రశేఖర్ ఎలేటి గారి సినిమాలు, సాహసం, మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమాలు ఇవన్నీ మనం చూస్తాము. రవిబాబు గారి సినిమాలు అప్పుడొకప్పుడు ఎంత బాగుండేవి, నువ్విలా కానీ ఇవన్నీ కూర్చొని చూడొచ్చు. ఈ రక్తపాతాలు ఎందుకు? ఇప్పుడు ఆయన మళ్ళీ దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చేస్తున్నారంట. అండ్ రవికిరణ్ కోలా గారి సినిమాతో ఫ్రాక్షనిస్ట్ పొలిటికల్ డ్రామాతో విజయ్ దేవరకొండ కోసం కథ రాసుకున్నారు. సెట్స్ మీదకి వెళ్ళి మే 2026లో రిలీజ్ చేస్తారంట. ఒక్కొక్క సినిమాని నువ్వు 1 సంవత్సరం రోజులు తీస్తే ఎప్పుడు చూడాలి సినిమా? మనం ఈరోజు పడుకుంటే రేపు పొద్దున్న లేస్తామో లేవో కూడా తెలియదు. పిచ్చోళ్ళండి ఫ్యాన్స్. మా హీరో సినిమా ఇంకో నెలలో రిలీజ్ అవుద్ది, మా హీరో పోస్టర్ ఇంకా ఉన్నారు ఫ్యాన్స్ తెలుసా? వాళ్ళ ఫోటోలు పేపర్లలో కట్ చేసుకొని నోట్బుక్ల్లో పెట్టుకునే ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు సంవత్సరాల తరబడి సినిమాలు తీస్తూ మేము చాలా గ్రేట్గా తీస్తున్నాం, కొత్త బడ్జెట్లు తీస్తున్నాం అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళకి కెరియర్ ఉండదు. ఫ్యాన్స్ని మబ్బ పెడుతున్నావు నువ్వు, ఇదిగో రేపు, ఇదిగో ఎల్లుండి అని. విసుగు వచ్చేస్తుంది, ఇంక సినిమాలు చూడరు. డబ్బులు వేస్ట్ చేయడం తప్ప ప్రొడ్యూసర్లవి నువ్వు. 60 రోజులు 90 రోజుల సినిమా తీసి చూపించిన డైరెక్టర్ లేరు. పూరి జగన్నాథ్ గారు 60 రోజుల్లో తీస్తాడు సినిమా. సినిమాలు హిట్ కాలే, ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఏం తీస్తారండి సినిమాలు? ఆ డైరెక్టర్లు అక్కడే ఉంటారండి. ఒక సినిమా హిట్ అవుతుంది, ఇంకో దారి ఉండదు. ఎందుకంటే ఆయన రాసుకున్న కథలో ఆ కథ వరకే. మళ్ళీ కొత్త కథ ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నువ్వు చూపించాల్సిన వైలెన్స్ అంతా నువ్వు ఒకే సినిమాలో చూపించేసావు. నీ టాలెంట్ అంతా మొత్తం పిక్ని చేసి చూసిచ్చేసావు. ఇంకా నీకు నెక్స్ట్ టాలెంట్ ఎక్కడుంది? అందుకే కదా ఇప్పుడు ఇప్పుడు పరశురామ్ గారు ఉన్నారు, గీత గోవిందంతో సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. తర్వాత సర్కార్ వారి పాట అని ఏదో మహేష్ బాబు గారు గ్లామర్, కీర్తి సురేష్ దాంతో ఏదో సముద్రకని ఇవంతా మేనేజ్ చేసి చూపించేసావు. తర్వాత ఏమైంది? వెన్ యూఆర్ రైట్, శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, బీభత్సం, బ్రహ్మోత్సవం లేదు. నువ్వు నీ ఫ్యూచర్ని ఆలోచించుకొని కథలు రాయాలి. ఒక్క సినిమాతో నాకు స్టార్డమ్ వచ్చేసింది, నేను మైక్ ఎక్కేసాను, నేను ఒక 100 కోట్ల డైరెక్టర్ని, 100 కోట్ల సినిమాకి నేను డైరెక్టర్ అని చెప్పుకుంటే సరిపోదు. ఆ 100 కోట్లు ప్రతిసారి నీ మీద నమ్మకంతో పెట్టాలి. సో ఐ డోంట్ థింక్ సో విజయ్ దేవరకొండ ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తాడో చేయడో మనకు తెలియదు.